జై వాసవి. అందరికీ నమస్కారం. నేను మల్లికా బద్రీనాథ్. ఆర్యవైశ్యుల అందరికీ నన్ను తెలిసే ఉండొచ్చును. నేను రాసిన కుకరీ బుక్స్, టీవీ షోస్ మూలంగా అందరూ నన్ను చూసి ఉంటారు. మీ అందరికీ నమస్కారం. భక్తితోటి భగవంతుడికి ఆరగించినామనంటే అది ప్రసాదం అవుతుంది. భక్తితోటి మంచి పనులు చేసినామనంటే అది భగవన్ సేవ అవుతుంది. ఇలాంటి భగవన్ సేవల మీరు పాల్గొనేదానికి ఇష్టపడుతున్నారా? 300 సంవత్సరాల తర్వాత మన చెన్నైలో శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారికి రెండో ఆలయం అంబత్తూర్లో ఇప్పుడు నిర్మాణిస్తూ ఉన్నారండి. శ్రీ కనికా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ పనులు ఎత్తుకొనేసి బాగా చేస్తున్నారు. కుంభాభిషేకం చేసేదానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. కుంభాభిషేకం చేయాలా, ఇంకా అంత పనులు ఫినిష్ చేయాలా అనే దానికి ఇంకొక 50 లక్షలు కావాల్సి ఉంటుందండి. మన వాళ్ళు అందరమే దీంట్లో ఒక మంచి కైంకర్యంలో పార్టిసిపేట్ చేసుకొనేసి మీ వీలైనంత డొనేషన్ ఇచ్చినారనంటే చాలా బాగుంటుంది. ఈ పనులు బాగా ఫినిష్ అవుతుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసేదానికి మీరు ఇండియాలో ఉండవాలనే అవసరం లేదండి. ఏ కంట్రీలో ఉన్నానో మన వాసవి తల్లికి ఈ మాదిరి ఒక గుడి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చండి. మినిమం ఓకే $50, $100 అది కూడా ఇవ్వచ్చును. ఇచ్చినారనంటే చాలా బాగా ఈ పనులు జరిగేదానికి యూస్ఫుల్గా ఉంటుంది. $1000 to $50 పైకి ఇచ్చేవాళ్ళని అక్కడ ఒక మెటల్ షీట్లో ఎన్గ్రేవ్ చేసి వాళ్ళ పేరు ఎప్పటికీ గుడిలో ఉంటుందండి. ఇలాంటి పనులకి అందరూ ముందుకొచ్చి బాగా పార్టిసిపేట్ చేసి ఈ గుడిని ఇంకా బాగా తెచ్చేదానికి హెల్ప్ చేసినారంటే చాలా బాగుంటుంది. ఎస్కేపీసీ దట్ ఈస్ కనికా పరమేశ్వరి ట్రస్ట్ వాళ్ళు దీనికి చాలా శ్రద్ధ ఎత్తుకొనేసి అన్నీ చేస్తున్నారు. మనం ఎక్కడున్నానో దీంట్లో పార్టిసిపేట్ చేసినామనంటాక దానంత ఒక సంతోషం వేరేమీ లేదండి. ఈ మాదిరి ఒక పని మన ఇంట్లో వండుకొనే మనం చేసేదానికి వీలు కాదు. అదే మనం ఈ మాదిరి ఒక తిరుపతిలో మనం పార్టిసిపేట్ చేసినామంటేనే మనకి ఎంతో పుణ్యం అమ్మవారి దయవల్ల ఎప్పుడుమే ఉంటుందండి. అందుకని మీ వీలైనంత వరకు డొనేషన్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళని ఇవ్వమని చెప్పండి. అందరికీ అమ్మవారి దయవల్ల అందరికీ ఒక ఆశీర్వాదము, ఒక పుణ్యం దొరుకుతుందన్నమాట. మీకు దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనంటే డిస్క్రిప్షన్లో పోయి చూసినారంటాక అన్ని డీటెయిల్స్ ఉందండి. క్యూఆర్ కోడ్ల నుంచి, ఈమెయిల్ ఐడి నుంచి మిగతా మీకు ఏం తెలుసుకోవాలని ఉంటే అన్నీ అక్కడ ఉంటుందన్నమాట. ఎవరినైనా మీరు ఆ ఫోన్ నెంబర్స్తో కాంటాక్ట్ చేసినారంటే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఆర్యవైశ్యుల అందరికీ ఒక మంచి పని చేయాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. ఈ గుడిలో సాయిబాబా స్టాచ్యూ అక్కడ షిరిడీలో ఉండే మాదిరి అంత పెద్ద స్టాచ్యూ ప్రతిష్ఠ చేస్తున్నారండి. ఎవరెవరు బాబా భక్తులు వచ్చి పూజ చేయాలని అనుకుంటే ఈ గుడిలో వచ్చి ఇక్కడ బాబాకి ప్రే చేసుకోవచ్చండి. ఈ ఆలయం కుంభాభిషేకం జరిగేటప్పుడు 48 రోజులు మండల పూజ జరుగుతుందండి. ప్రతిరోజును దాంట్లో మేము లిస్ట్ వేసింటామండి. మీరు దేంట్లో పార్టిసిపేట్ చేయాలని తెలిస్తేనో ఆ అమౌంట్ మీరు పంపించవచ్చు. క్యూఆర్ కోడ్ కింద ఉంది, మర్చిపోకుండా. ఎంత తొందరగా మీరు పంపించదని వీలైతే మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చును. అందరికీ అమ్మవారు అనుగ్రహిస్తారు.